హలో, ఈరోజైతే పావు బజ్జీ రెసిపీ చూద్దాం. ముందుగా అయితే కట్ చేసి పెట్టుకున్న ఆలు అండ్ క్యాప్సికమ్, క్యారెట్ ముక్కలు అండ్ గ్రీన్ పీస్ బఠానీ గ్రీన్ కలర్లోవి అండ్ ఆనియన్ ముక్కలు, చిన్నగా తరుముకున్న అల్లం అండ్ ఇది పచ్చిమిర్చి, టమాటో ముక్కలు. సో ముందుగా అయితే కుక్కర్ పెట్టుకొని బటర్ వేసుకొని మనం తరిగి పెట్టుకున్న ఒక్కొక్క ఇంగ్రీడియంట్ అయితే వేసుకుందాం. వెజిటబుల్స్ ముందుగా అయితే అల్లం తరిగి పెట్టుకున్నాం కదా, అల్లం వేసేసుకుందామండి. ఈ బటర్ ఫ్లేవర్తో స్ట్రీట్ స్టైల్లో లానే ఉందండి. టేస్ట్ చాలా చాలా బాగుంది. అల్టిమేట్లీ చాలా సూపర్బ్ అనిపించింది నాకైతే. తర్వాత అయితే మేము పచ్చిమిర్చి ముక్కలు అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఈ బటర్ ఫ్లేవర్ అంతా ఈ వెజిటబుల్స్ అన్నిటికీ ఉడికిపోయేటప్పుడు తగిలి మళ్ళీ మనం బటర్లో దాన్ని వేయించేటప్పుడు చాలా బాగుండే. ఇప్పుడు మేమైతే ఆనియన్ కూడా వేసుకుంటున్నామండి. ఇలా మనం కట్ చేసి పెట్టుకున్న ప్రతి ఇంగ్రీడియంట్ కూడా కుక్కర్లో యాడ్ చేసుకుని కొంచెం ఇలా వేయించుకోవాలి. నార్మల్గానే వేయించుకోవాలి, మరి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదండి. ఇప్పుడైతే మనం కలుపుకుందాము. తర్వాత మేము క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసేస్తున్నాము. ఇలా నార్మల్గా ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వేసుకుంటూ కలుపుకోవడమేనండి. జస్ట్ ఆ బటర్ ఫ్లేవర్ వీటికి తగలాలి అంతే. ఇప్పుడైతే మనం అన్ని ముక్కలు వేసేసుకుంటున్నాము. క్యాప్సికమ్ ముక్కల వరకు వచ్చాం కదా, ఇప్పుడు ఆలు కూడా వేసేసుకుందాము. ఆలు కూడా వేసేసుకొని ఆలును కూడా అలా కలిపేసుకొని తర్వాత మనము క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసేసుకుంటున్నాము. తరువాత మనము ఉన్న ప్లేట్లో ఉన్న అన్నీ యాడ్ చేసేసుకోవాలి కదా. సో గ్రీన్ పీస్ బఠానీ అయితే వేసేస్తున్నాము. తర్వాత ఇంకా లాస్ట్లో మిగిలిపోయిన ఇంగ్రీడియంట్ ఏంటి, టమాటో కదా. ముందుగా వీటన్నిటిని కలుపుకొని టమాటో కూడా యాడ్ చేసేసుకుందామండి. టమాటో కూడా యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని ఉడికించుకోవడమేనండి. ఉడికిన తర్వాత ఇలా అవుతుంది. మేమైతే ధనియాల పౌడర్ యాడ్ చేసాము. తర్వాత ఒక 1 స్పూన్ అలా కారం కూడా యాడ్ చేసాము. పావు బాజీ మసాలా అని బయట మార్కెట్లో దొరుకుతుందండి. సో ఈ పావు బాజీ మసాలా వేయడం వల్ల ఈ మన బాజీకి అంటే కర్రీకి మంచి ఫ్లేవర్ వస్తుంది. సేమ్ పావు బాజీ టేస్ట్ వస్తుంది. అదొక 2-3 స్పూన్స్ వేసాము మేము. తర్వాత ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి. అన్ని ఇంగ్రీడియంట్స్కి ఉప్పు, కారం, మసాలా అన్నీ పట్టేటట్టు ఇలా పప్పు గుత్తితో అయితే మేము రుబ్బుకుంటున్నామండి. చాలా చాలా టేస్టీగా అనిపించింది నాకైతే. సో ఇప్పుడైతే కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ మీద మళ్ళీ మనం కుక్కర్ పెట్టుకున్నామండి. కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చూస్తుంటేనే తెలిసిపోతుంది మనం వండిన ఏదైనా సరే రెసిపీ అసలు టేస్టీగా ఉందా లేదా అని చూస్తే తెలిసిపోతుందండి. ఇప్పుడైతే మేము కొంచెం బటర్ యాడ్ చేస్తున్నాము. మంచి బటర్, మేము చేసేది బటర్తో కదా పావు బజ్జీ. సో ఆ బటర్ ఫ్లేవర్ రావడానికి మేమైతే ఎక్కువనే యూజ్ చేస్తాం. కొంచెము ఒకసారి తింటాం కదా, ఏం కాదు అని అనుకున్నా. సో మేమైతే తర్వాతకి బటర్ యాడ్ చేసినాక ఒక 5 మినిట్స్ ఉంచాము. మళ్ళీ ఆ బ్రెడ్ ఉంది కదండి, అదే బన్ లాంటిది, అది వాటి కోసం అయితే మళ్ళీ ఒక పాన్ పెట్టుకొని బటర్ యాడ్ చేసుకొని కొంచెం కారం పొడి వేసుకొని పసుపు కూడా వేసుకొని ఆ బన్లను మాత్రం అటు ఇటు కాల్చుకోవాలండి. మేమైతే 1 సైడే కాల్చుకున్నాము. సో అంతే, పావు బజ్జీ రెడీ.